హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు. ఇక ఇప్పుడే అయితే నిద్ర లేచినాను. సో ప్రజెంట్ నేను వచ్చేసి బ్యాటరీ టాప్లో ఉన్నాను. పొద్దున్న లేచి అలాగా కొంచెం బయటకు వస్తానే చల్లని గాలుల మధ్యలో ఎంత బాగుందో క్లైమేట్. ఇక వెనకాల మీకు కనిపిస్తున్నది యాపిల్ చెట్టు. సో యాపిల్ కాయలన్నీ ఉన్నాయి చూడండి. చల్లని గాలిలో అస్సలు చాలా అద్భుతంగా ఉంది ప్లేస్. సో యాపిల్ చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా యాపిల్ తోటలోకైతే నేను పోలేదు. సో చూపిస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మొదటిసారి మన అనంతపురం నుంచి లడాక్ వరకు బైక్లో ఒంటరిగా అయితే ప్రయాణం చేస్తున్నాను. సో ఇందులో 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 5 ఇంటర్నేషనల్ బార్డర్స్, చార్ధామ్ యాత్ర, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్, అలాగే కేవ్స్, వాటర్ ఫాల్స్, టోటల్గా మన ఇండియాలో ఉన్నటువంటి అతి అద్భుతమైన ప్రదేశాలన్నీ కూడా నేను ఆల్ ఇండియా రైడ్ ద్వారా అయితే మీకు చూపించబోతున్నాను. సో మీ నుంచి కొంచెం సపోర్ట్ అయితే నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు తెలిసినటువంటి బంధువులు కానీ ఫ్రెండ్స్కి కానీ వీళ్ళందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి. అండ్ అలాగే ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సరేనా? ఇక ఈ వీడియో అయితే మొదలు పెడదాం. నేను మీ బాలు. ఇక ప్రజెంట్ నేను వచ్చేసి అనంతపురం నుంచి లడాక్ రైడ్లో అయితే ఉన్నాను. సో ఇందులో భాగంగా ప్రజెంట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్యాట్నీ టాప్లో అయితే ఉండడం జరిగింది. ఇక ఇప్పుడు అయితే నిద్రలేసినాను. ఇక ముందుగా అయితే ప్రతి ఒక్కరూ మన వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చలే ఒగెత్తు అనుకుంటే మరీ ఇక్కడ ఈ చల్లని గాలులు అనేది మరీ ఎక్కువ అయిపోతున్నాయి. చూడండి అంత చల్లని గాలుల్లో ఎలా ఉందనేది.
ఇక మన వీడియోకి కొంచెం లైక్ చేస్తుండండి, కొంచెం మందికి షేర్ చేస్తుండండి. ఇప్పటికి దాదాపు 50 రోజుల పైన అయింది. ఇంకా మన వీడియోస్ 50 వ్యూస్ కూడా దాటుకొని ఉన్నాయి. సో అక్కడైతే చాయ్ తాగే బాగుంటుంది మంచిగా. అయితే నేను నిన్న అంతా అక్కడే తాగినాను, చాలా బాగుంది. ఇంకా మిగతా ప్లేస్లో అంతా తాగాను కానీ టేస్ట్ అయితే బాగాలేదు. ఎంత బాగా మాట్లాడదాం అనుకున్నా కానీ ఈ చలి మాత్రం దారుణంగా ఉంది ఈడ. ఇక మీకు చెప్పినాను కదా, ఇండియాలోని హైయెస్ట్ రోప్వే అనేది ఇక్కడే ఉంది. స్కై వ్యూ ప్యాట్నీ టాప్ అని పిలుస్తారు వీటిని. సో ఇంపీరియర్ అని పిలుస్తారు బై ఎంపీరియన్ వాళ్ళు, అంటే వాళ్ళు చేస్తున్నారు అనమాట. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, ఇండియాస్ హైయెస్ట్ రోప్వే. ఈరోజు వెళ్ళి పూర్తిగా అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కొనేసి అయితే వస్తానండి. రోప్వే డీటెయిల్స్ అండ్ తర్వాత హట్స్ అంతా ఉంటారండి, అలాంటి టెంట్లు ఉంటాయి కొన్ని, అలాంటి వాటి కాస్ట్. అండ్ తర్వాత యాపిల్ తోటలోకి వెళ్ళాం. హార్స్ రైడింగ్ ఉంది, హార్స్ రైడింగ్ చేద్దాం. సో అన్నీ కూడా ఈరోజు అయితే ట్రై చేద్దాం. టైం వచ్చేసి 10 అయింది. అండ్ హాట్ వాటర్ ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూస్తున్నా. ఇక ఇలా ఈ అందాలన్నీ చూసుకుంటూ ఇలా ముందుకైతే సాగిపోతూ ఉన్నాను. ఇక ఇలా వెళ్తే మనకి నాగ్ మందిర్ అని వస్తుంది. ప్రస్తుతానికి నేనైతే అక్కడే స్టే చేస్తున్నా. నాగ్ మందిర్ దగ్గర ధర్మశాల అని ఉంటుంది. సో ఆ ప్లేస్లో అయితే నేను స్టే చేస్తున్నా. అరే ఇతను ఓపెన్ ఓకే ఇంకా తీస్తున్నాడంట ఆయన. ఇక్కడ టికెట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే వచ్చినాడు. మిగతా ఆ ప్లేస్లోనూ కూడా ట్రై చేసినాను, బట్ ఎక్కడే అని బాగాలేదు. ఈయనైతే కొంచెం బాగా చేస్తున్నాడు. వెయిట్ చేస్తా.